పేదల కోసం దివంగత సీఎం ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. సీఎం చంద్రబాబు అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు పగడాల భాస్కరరావు, డీసీ కమిటీ చైర్మన్ని. తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలైంది. 45 సంవత్సరాలలోకి ఎంటర్ అవుతున్నాం. మరి ఈ సందర్భంగా అందరూ కూడా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి 1982లో మరి పేద ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు హైదరాబాద్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది. మరి ఈరోజు అదే చూపుతూ మళ్ళీ అమరావతి రాజధానిని బ్రహ్మాండంగా మరి డెవలప్ చేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. తెలుగు ప్రజల పౌరుషంగా టీడీపీ ఆవిర్భవించిందన్నారు మాజీ హోంమంత్రి నాగేశ్వరరావు. సినీ రంగం నుంచి వచ్చిన ఎన్టీఆర్ కు ప్రజలకు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీనే అన్నారు. ఎన్టీ రామారావు గారు తెలియదు. ఆ రోజునే ఆవిర్భావం మొదటి రోజునే నేను నందిగామ సైట్ ప్రెసిడెంట్గా ఉండి కొంతమంది నా మిత్రులతో కలిసి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో సమావేశానికి ఏర్పాటు రావడం జరిగింది. వారిని పరిచయం చేసుకోవటం జరిగింది. వారు నారాయణ భాస్కరరావు, ఇంకా రేణుకా చౌదరి గారు, ఇంకా కొంతమంది వేదిక మీద ఉన్నారు. మేమందరం ముందుకున్నాం. వాస్తవానికి వారు సరైన సమయంలో పార్టీని పెట్టారు. అప్పటి వరకు ఉన్నటువంటి అంతకుముందు 5 ఏళ్ళు కరువులు వచ్చినా కాటకాలు వచ్చినా పట్టించుకోకుండా అంతా ఢిల్లీలోనే ఉండి అక్కడే కాలక్షేపం చేయటం. ఇక్కడ తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, వానలు వచ్చినా చూసుకోకుండా పైపేసి 5 ఏళ్ల కాలంలో 3-4 ముఖ్యమంత్రులు మార్చడం ఇదే పని కాక తప్పితే రాష్ట్రం ఈ రాష్ట్ర యొక్క వనరులను ఎట్లా ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలను ఎట్లా ప్రయోజకులు చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఎంత రాజకీయ యంత్రాంగాలు, తంత్రాంగాలు, మంత్రాంగాలతోనే వెళ్ళిపోతుండేది. ఆ గేమ్లోనే ఉండేది తప్పితే ఆ కృష్ణ సమయంలో మంచి నాయకుడు వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడితే బాగుందని ప్రజలు అనుకుంటున్న టైంలో అన్నగారు పార్టీని ప్రకటించడం జరిగింది, తెలుగుదేశం పార్టీని. దాంట్లో నేను మొదట చేరటం జరిగి పార్టీ పెట్టిన తర్వాత ఈ కృష్ణా జిల్లాకి తొలి కోఆర్డినేటర్గా నేను కోఆర్డినేటర్ని స్వర్గీయ దేవినేని రాజశేఖర్ ఎలియాస్ నెహ్రూ ఆయన జాయింట్ కోఆర్డినేటర్గా ఉండి జిల్లాలో చేసాం. తర్వాత వెంటనే వచ్చిన ఎన్నికల్లో 10 నెలల్లోనే ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు మేము మన జిల్లాలో 13 మందిని గెలిచాం. అంతకుముందు ఎన్టీ రామారావు గారు నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని